హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ట్స్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సోషల్ పేపర్ వెళ్తాం. ఇది వచ్చేసి మీకు FA3 పేపర్. సో మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి 10 బిట్స్ ఉంటాయి. 10 1 10 మార్క్స్కి. ఫస్ట్ వన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ద గవర్నమెంట్ అప్లైస్ టు ఇండియా గవర్నమెంట్ వచ్చేసి మనకు వచ్చేసి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, అంటే మనం కొంతమందిని ఎన్నుకుంటాం, వాళ్ళు రూల్ చేస్తారు. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. నెక్స్ట్ సెకండ్ చూడండి, అశోక వాజ్ ప్రొఫౌండ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టీచింగ్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద రిలీజియన్. అశోక ఇన్ఫ్లుయెన్స్ చేసిన రిలీజన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, బుద్ధిజం. బుద్ధిజంలో కన్వర్ట్ అవుతాడు కళింగ వార్ తర్వాత. థర్డ్ వన్ చూడండి, బై విచ్ డైనెస్టీ వర్ ద పంచపాండవ రథాస్ ఇన్ మహాబలిపురం బిల్డ్. ఏ కాలంలో పంచపాండవ రథాలు బిల్డ్ చేశాయి? ఆన్సర్ ఆప్షన్ బి, పల్లవాస్. పల్లవుల కాలంలో బిల్డ్ చేశారు. ఫోర్త్ వన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు హ్యాపన్ ఇఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్గన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ డస్ నాట్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వర్క్ అవ్వకపోతే ఏం జరగచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి, పీపుల్ విల్ నాట్ బెనిఫిట్ ఫ్రమ్ ద లాస్ మేడ్ బై ద గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ అంటే అప్లై చేసేది, అది వర్క్ అవ్వకపోతే బెనిఫిట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, ద గుప్తా ఎంపైర్ ఆఫ్ ఇండియా ఫాలోడ్ ఏ మోనార్కియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వుడ్ హ్యావ్ బీన్ ద సుప్రీం హెడ్ ఆఫ్ ద కింగ్డమ్. సో గుప్తా ఎంపైర్ వాళ్ళు ఆ రాజుల కాలంలో హెడ్ అనేది ఎవరు ఉండేవాళ్ళు? ఆన్సర్ ఆప్షన్ డి, కింగ్. రాజే మనకి సుప్రీం హెడ్, అందరికన్నా పైన ఉంటాడు. నెక్స్ట్ సిక్స్త్ చూడండి, ద మహాజనపదాస్ బోత్ మగధ అండ్ వజ్జి వర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఇక్కడ మీకు కొంత డేటా ఇచ్చాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ద పొలిటికల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కింగ్డమ్స్. రెండింటి మధ్య పొలిటికల్ డిఫరెన్స్. ఆప్షన్ ఏ, పి అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, మగధాలో మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండేది, వజ్జీలో రిపబ్లిక్ ఉండేది. నెక్స్ట్ సెవెంత్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై అశోక గేవ్ అప్ ఫైటింగ్ వార్స్. యుద్ధాలు అనేది అశోకుడు ఎందుకు ఆపాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ, బికాస్ ఆఫ్ ద డెవస్టేషన్స్ ఇన్ ద కళింగ వార్. ఆ కళింగ యుద్ధంలో కొన్ని వేల మంది చనిపోవడం చూసి అశోకుడు ఆ యుద్ధాలు అనే వాటికి మానేశాడు అనమాట. బుద్ధిజం తీసుకోండి. నెక్స్ట్ ఎయిత్ చూడండి, ఎయిత్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ వై ఇండియా ఈజ్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇండియా పార్లమెంటరీ డెమోక్రసీ అని ఇట్లా ఏది ఎక్స్ప్లెయిన్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. నెక్స్ట్ నైన్త్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ ఇన్ ద మహాజనపదాస్ అరౌండ్ 3500 to 2500 years ago స్టిల్ ప్రివైల్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఇచ్చిన వాటిలో మహాజనపదాలు వాళ్ళు 3000 సంవత్సరాల క్రితం రూల్ చేసినప్పుడు వాళ్ళు ఫాలో అయిన వాటిని మనం కొన్ని ఫాలో అవుతున్నాం. అవి ఏంటో అడగమన్నాడు. ఆన్సర్ వచ్చేసి ట్యాక్స్ పేమెంట్. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి, 10th బిట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంటెంపరీ ఇండియన్ స్టేట్స్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ద 16 మహాజనపదాస్. వాటిలో పార్ట్ అనేది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గుజరాత్. సో అవి అయిపోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5 2 10 మార్క్స్కి 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకదానికి 2 మార్క్స్. 11th చూడండి, రైట్ ఎనీ 2 కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ అశోకాస్ ధమ్మ. అశోక ధమ్మ 2 ప్రిన్సిపల్స్. సో బీ కైండ్ టువర్డ్స్ యానిమల్, రెస్పెక్ట్ ద ఎల్డర్స్. వీటిలో మీరు ఇంకా డిఫరెంట్ ఎయిడ్స్గా ఉన్న యాడ్ చేసుకోవచ్చు. 12th చూడండి, వై వాజ్ ద గుప్తా రీల్ నోన్ యాజ్ గోల్డెన్ పీరియడ్. ఇండియాలో గోల్డెన్ పీరియడ్ అని ఎందుకంటే గుప్తా రూలర్స్ టైంని. బికాజ్ ఆన్సర్ ఆర్ట్, సైన్స్ అండ్ రిలీజియన్ ఫ్లోరిస్ట్, ఇవి బాగా డెవలప్ అయ్యి. నెక్స్ట్ హిందూయిజం గెయిన్ పాపులారిటీ త్రూ అవుట్ ద ఏషియా. సో అందువల్ల మనం వీటిని గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఇవే కాకుండా మీరు డిఫరెంట్ ఆన్సర్స్ కూడా రాసుకోవచ్చు. 13 చూడండి, హౌ మెనీ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లెవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వై ఈజ్ ద గవర్నమెంట్ డివైడ్ ఇంటూ దీస్ డిఫరెంట్ లెవెల్స్. మన గవర్నమెంట్ ఎందుకు ఇలా 3 లెవెల్స్ డివైడ్ చేసాం? ఆన్సర్ వచ్చేసి ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లార్జ్ పాపులేషన్. సో ఇంత ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి బెటర్గా గవర్నమెంట్ చేయడానికి డివైడ్ చేసాం. 14 చూడండి,
స్టేట్ టూ రీజన్స్ వై రూలర్స్ ఆఫ్ మహాజనపదాస్ వాంటెడ్ మోర్ రిసోర్సెస్. సో మహాజనపదాలని రూల్ చేసిన రాజులు ఇంకా ఎక్కువ రిసోర్స్ కావాలని ఎందుకు అనుకున్నారు? ఆన్సర్, ఒక రీజన్ వచ్చేసి బిల్డింగ్ ఫోర్ట్స్, ఎక్కువ కోటలు కట్టడానికి. రెండోది టు మెయింటైన్ ఆర్మీని మెయింటైన్ చేయాలి కాబట్టి రిసోర్సెస్ ఎక్కువ కావాలి. సో మీకు ఇవి రెండే కాకుండా మీరు డిఫరెంట్ ఆన్సర్స్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ 15 చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫ్రీ పోలియో వ్యాక్సిన్ టు ఆల్ చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ. అందరికి ఫ్రీ పోలియో వ్యాక్సిన్ ఇస్తారు. సో ఏమడిగాడు? రైట్ డౌన్ 2 సిమిలర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ ఫర్ సిటిజన్స్. అలాంటి 2 ఎగ్జాంపుల్స్ అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ 1 చూడండి. ప్రొవైడ్ ఫుడ్ అండ్ షెల్టర్స్ డ్యూరింగ్ డిజాస్టర్స్. ఎప్పుడైనా వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు ఫుడ్, షెల్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రొటెక్ట్ బోర్డర్స్ ఫ్రమ్ టెర్రరిజం, మన బోర్డర్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు.